డార్లింగ్స్ ఈ వీడియో వచ్చి షాకింగ్ అప్డేట్ అనైతే మనకి థంబ్‌నెయిల్‌లో అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి ప్రతి ఒక్కరికి తెలిసిందే కళ్యాణ్ తనుజ అండ్ డీమోన్ పవన్ రీతు 'కుక్కు విత్ జాతిరత్నాలు' అయితే చేస్తున్నారు. దాంట్లో ఆ టీఆర్‌పీ రేట్ విషయం అయితే అసలు వాళ్ళు ఎవరు టాప్‌లోకి వెళ్ళబోతున్నారు? అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికున్నాయి? ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ది రౌడీస్ అయితే దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2, దాని తర్వాత బిగ్ బాస్, ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే మనకి రీసెంట్‌గానే అందరికి తెలిసిన విషయమే ఇది. సాటర్‌డే వచ్చి కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు కనిపిస్తారు. వీళ్ళు మనకి కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో అయితే కనిపిస్తారనమాట. అండ్ 5గురు జాతిరత్నాలు ఉంటారు. 5గురు కుకింగ్ చేసేవాళ్ళైతే ఉంటారు. అలాగే సండే రోజు కూడా సేమ్ ఈడ మనకి బిగ్ బాస్ నుంచి రీతు అండ్ డీమోన్ పవన్ అయితే కనిపించడం జరుగుతుంది. రీతు మనకి జాతిరత్నాల్లో ఉంటుంది. టీమ్‌లో ఉంటుంది. అండ్ డీమోన్ పవన్ వచ్చేసి కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో అయితే ఉంటాడనమాట. కానీ ఇక్కడ జరుగుతున్న ట్విస్ట్ ఏంటంటే టీఆర్‌పీ రేట్ అయితే రావడం జరిగింది. అసలు సాటర్‌డే ఎపిసోడ్‌కి 6 వచ్చింది దాదాపు. అంటే 5.8 అనమాట. 5.8 వచ్చింది. అంటే దాదాపు 6 వరకు అయితే టీఆర్‌పీ రేట్ వచ్చింది. 6 అంటే మామూలు విషయం కాదండి. చాలామంది చూసారు. హైలైట్‌గా అంటే ఒక మూవీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఆడిన రేంజ్‌లో అయితే ఆడిందనమాట సాటర్‌డే ఎపిసోడ్. సేమ్ మళ్ళీ 'కుక్కు విత్ జాతిరత్నాలు' ఏమి అక్కడ డిఫరెన్స్ లేదు. ఏమీ లేదనమాట. కాకపోతే పీపుల్స్ చేంజ్ అయ్యారు. సండే రోజు అప్పుడు. అక్కడొచ్చేసి టీఆర్‌పీ రేటు 3.6 అనమాట. అసలు దీనికి దానికి కంపారిజన్ చూసుకుంటే అసలు సగముందనమాట. హాఫ్ టీఆర్‌పీ రేట్ వచ్చింది. అంటే ఇక్కడ మనుషుల్ని బట్టి చూస్తున్నారు. ఇక్కడ సేమ్ నేను ఎప్పుడో చెప్పా. కళ్యాణ్, తనూజ కోసము చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంక దీన్ని బట్టి ఎక్స్‌పెక్టేషన్స్ చూసుకోండి ఒకసారి. కళ్యాణ్, తనూజ గాని లేకపోతే అసలు టీఆర్‌పీ రేటు ఇంక దీనికి 2, 2 ½ అలా అయితే వస్తుందనమాట. కేవలం వీళ్ళకి మంచి ఫేమ్ ఉంది కాబట్టి దాని తరపునే తీసుకుంటున్నారు. అండ్ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. అన్న ప్రెజెంట్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ కుకింగ్ చేయట్లేదు. అండ్ తనూజ గారు కూడా చేస్తున్నారు గానీ కొంచెం అంతంత మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అని. అండ్ ఇంత టీఆర్‌పీ రేట్ వస్తున్నప్పుడు వాళ్ళ కోసం అంతమంది చూస్తున్నప్పుడు వీళ్ళు పెట్టేది కూడా షో అందుకే కదా! ఎక్కువ మంది చూడాలి అది ఇది అని. అందుకని వీళ్ళకి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే అసలు లేదు. వాళ్ళకి కుకింగ్ రాదని కూడా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళకి అంతో ఇంతో ఫేమ్ ఉంది. తీసుకుంటే కొంతమందైనా చూస్తారని చెప్పి. అండ్ ఎలిమినేషన్ అయితే ఏముండదు. కొంచెం అట్టే లాక్కుంటూ ఆ చివరి వరకైతే ఏదో ఒకటి చేసి అయితే తీసుకొని పోతారనమాట. అండ్ సండే ఎపిసోడ్ అయితే చూసుకున్నట్లయితే టీఆర్‌పీ రేట్ కొంచెం తక్కువ వస్తుంది. డీమోన్ పవన్ రీతు ఉన్నప్పటికీ అండ్ దీని గురించి కొంచెం ఆలోచిస్తారు. ఏంటి? ఎందుకొస్తుంది? ఏంటి? అనేది. అక్కడ సేమ్ షోనే, సేమ్ కాన్సెప్టే, సేమ్ గేమ్సే, సేమ్ మొత్తం అంతా సేమే ఉంది. కాకపోతే కొంచెం పీపుల్స్ చేంజ్ అయ్యారు. దానివల్లే అనమాట అలా ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే సాటర్‌డే ఎపిసోడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అదంతా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సండే ఎపిసోడ్ అంతగా అయితే అనిపించట్లేదనమాట. అండ్ మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ మీరు 'కుక్కు విత్ జాతిరత్నాలు' చూస్తుంటే మీకు సాటర్‌డే నచ్చుతుందా? సండే నచ్చుతుందా? అండ్ విన్నర్ ఎవరవుతారనుకుంటున్నారు? దాని గురించి కూడా దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఇందాక చెప్పాను కదా! సపోర్ట్ చేయండి నేను ఎప్పటినుంచో వీడియోస్ చేస్తున్నా. ఏ వీడియో చేసినా అది మీకోసమే, మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే. మీ సపోర్ట్ నాకు కావాలి. అది మీరు గుర్తిస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు అన్న మాకిలాంటి వీడియో చేయండి. ఈ అప్డేట్ కనుక్కోనని మీకేమన్నా ఐడియా ఉంటే, డౌట్స్ ఉంటే ఏమన్నా కామెంట్ చేయండి. దాని గురించి ఖచ్చితంగా నేను కనుక్కొని వీడియోస్ అయితే చేస్తాను. ఎలాంటి ఇబ్బందయితే లేదు. అదనమాట ఈరోజు అప్డేట్. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.